ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన బీజేపీ భాగస్వాములవుతారా? చేరినట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావడంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరుతారా? పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ సాగుతుంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజార్టీతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా కాలంగా ఇక పార్టీలో యువతకు బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు ఇదే స్థాయిలో ఇవ్వాలనుకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడడం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు యువతకు అవకాశం ఇచ్చారు. వీరంతా యువతరానికి రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్కు పేరొందిన రాయలసీమ ఇక ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. మొత్తంగా టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? జనసేన ఏమనుకుంటుంది? బీజేపీ ఏం చెబుతుంది? మంత్రివర్గ కూర్పుపై జరుగుతున్న డిస్కషన్ ఏంటి? దీనిపై పూర్తి వివరాలు మా విజయవాడ ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, అసలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాయలసీమలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, రేపు 12వ తారీఖు దాదాపుగా 12:27 చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే గన్నవరం నియోజకవర్గం ఉన్న కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. తనతో పాటు అంటే దాదాపుగా 25 మంది మంత్రులను అయితే తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. దీంతో పాటు కొంతమందిని అంటే ఇటు బీజేపీ నుంచి కానీ ఇటు జనసేన నుంచి కూడా కొంతమంది మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అది ప్రధానంగా తీసుకుంటే ఏదైతే కూటమిగా ఏర్పడి ఒక 164 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో దీంట్లో అయితే ప్రధానంగా కీలక భూమి పోషించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలో చేరుతున్నట్లు ఒక ప్రకటన అయితే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. మేము కూటమిలో భాగస్వామ్యం మంత్రివర్గంలో కూడా మేము చేరబోతున్నాం అని చెప్పి ఒక సంకేతం చూసాము. మనకైతే ఇప్పుడే ఒక బ్రేకింగ్ అయితే అందుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం తో పాటు తనకు ఒక ఏదైతే ఒక పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు. అంటే పంచాయతీరాజ్ శాఖ పోర్ట్ఫోలియో దాదాపుగా ఖరారైనట్లయితే ఇటు జనసేన నుంచి కానీ ఇటు తెలుగుదేశం కూటమి నుంచి కానీ తెలుస్తుంది. ఎందుకు అంటే డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఉంది. ఇటు పంచాయతీరాజ్ లో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు పట్టుకొమ్మలనే దాన్ని సుసాధ్యం చేయడానికి గ్రామాల యొక్క స్వరూపం మార్చగలుగుతాను అని చెప్పేసి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఇంట్రెస్ట్ ఉంది ఈ శాఖ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా తనకు పోర్ట్ఫోలియోలో కేటాయిస్తున్నట్లయితే ఇప్పటికే మనకు దాదాపుగా ఖరారైందని చెప్పేసి మనకు అందుతున్న బ్రేకింగ్ చూస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడు గెలిచినటువంటి 164 సీట్లలో కూడా మహిళలకు యువతకు కూడా పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా కూటమి అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మహిళలు దాదాపుగా 2 నుంచి 3 మహిళలు ఉంటారు దీంట్లో. ఇటు జనసేన నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఇటు తెలుగుదేశం నుంచి మహిళలు ఒక 2 నుంచి 3 ఉండేటట్లు, యువకులు కూడా 2 నుంచి 3 ఉండేటట్లు యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మొదటి నుంచి లోకేష్ అయితే తన ఏదైతే పాదయాత్ర చేస్తాడు యువకాలం పేరుతో అప్పుడు కూడా తన యువకులకైతే ఒక మంచి సందేశం ఇచ్చాడు. ఆ కూటమి అధికారంలోకి వచ్చినట్టే యూత్ కి మంచి ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం. ఈ నేపథ్యంలో కూడా రాబోయే ఏదైతే మంత్రివర్గ కూర్పులో కూడా వారికి యువతకైతే ఎక్కువ శాతం ప్రాధాన్యత కల్పిస్తాడో మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు జనసేన నుంచి 3కి క్యాబినెట్ లో అయితే చోటు కల్పిస్తున్నారు. ఒకటి పవన్ కళ్యాణ్, 2 నాదెండ్ల మనోహర్తో పాటు మరొకరికి ఛాన్స్ అయితే వస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు బీజేపీలో గతంలో 2014లో కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం కలిసి ఆ అధికారాన్ని పంచుకున్నారు. అంటే దాదాపుగా 2 మంత్రులు అయితే బీజేపీ నుంచి కూడా ఆ రోజు గతంలో 2014 నుంచి 2019 ఉన్నారు. అదే విధంగా ఈసారి కూడా 2 బీజేపీ నుంచి కూడా ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం.
అదేవిధంగా రాయలసీమలో కూడా ఏదైతే బీజేపీ కూడా మంచి సీట్లు సాధించిన విషయం కూడా మనకు తెలుసు. దాంట్లో ఉన్నటువంటి రాయలసీమలో ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డి పేరు అయితే ప్రముఖంగా అనిపిస్తుంది. ఆదినారాయణ రెడ్డి క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ గా ఉంటుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి చూసుకుంటే భూమా అఖిలప్రియ, దాంతో పాటు ఇక్కడ ఏదైతే రాష్ట్ర టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షులుగా ఉన్నటువంటి సునీత ఏదైతే ఉన్నారో ఈమెకు కూడా ఎక్కువ శాతం ఇద్దరికి మంత్రి పదవులు దక్కచ్చని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి జిల్లాలో సామాజిక పరంగా కానీ ఏదైతే సామాజిక పరంగాతో పాటు కూటమిలో ఉన్న భాగస్వాములందరికీ కూడా సమానంగా వారికి ప్రాధాన్యత కలిగిస్తూ ఇప్పుడు రేపు పొద్దున్న తీసుకోబోయాక ఏదైతే మంత్రివర్గ కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు అయితే చాలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఖరారైందని అయితే మనకి చెప్పాలన్న. ఓకే కృష్ణ, మరి ఒకవైపు ఏమో ఇప్పుడు జనసేన శాసనసభ్యులకు ఎలక్ట్ అయినటువంటి నాదెండ్ల మనోహర్కి ఏ యొక్క పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? అంటే వారు ఏమైనా డిమాండ్ చేశారా? డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా నాదెండ్ల మనోహర్ అయితే అంటే ప్రధాన డిమాండ్ అయితే లేదు. గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం అయితే ఉంది. ఈసారి స్పీకర్ గా కాకుండా మంత్రివర్గంగా వెళ్ళాలని తన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ఈ యొక్క తనకున్న ఏదైతే మంత్రివర్గంలో చేరే ఆశాభావాన్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇటు పార్టీ అధినేత ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా తెలిసినట్లు చూస్తానో ప్రధానంగా ఒక మంచి పోర్ట్ఫోలియో అయితే ఏదైతే నాదెండ్ల మనోహర్కి అయితే కేటాయిస్తున్నారో అని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ శాఖలు వస్తాయి, ఎవరెవరికి ఏమేమి శాఖలు అని చెప్పేసి ఒక చాలా సీక్రెట్ గా ఉంచినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. కానీ మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఏమవుతుందంటే కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కీలకమైన పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు కూడా మంత్రివర్గంలో చేరుతారు. ఆయన కూడా ఒక ప్రముఖంగా అంటే గతంలో ఏదైతే 2014లో ఏదైతే ఐటీ శాఖ పురపాలక శాఖ ఇచ్చారో అదే శాఖలో మళ్ళీ లోకేష్ బాబుకి ఇస్తారని చెప్పేసి కూడా ప్రధానంగా లోకేష్ వర్గం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నది. కృష్ణ, మరి బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో పురంధేశ్వరి కూడా గెలిచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మరి పురంధేశ్వరికి ఏ పోస్ట్ ఇచ్చే అవకాశం కల్పిస్తా ఉంది? వారు డిమాండ్ చేస్తున్నారా? ప్రధానంగా నిన్న జరిగినటువంటి మోడీ యొక్క ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు అయితే కేటాయించారు. పురంధరేశ్వరి పేరు అయితే ప్రస్తుతానికైతే స్పీకర్ గా పరిశీలనలో ఉన్నట్లయితే మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం. ఏదైతే ఆమెని లోక్సభ స్పీకర్ గా తీసుకోవాలని చెప్పి పురంధరేశ్వరి అయితే ఆలోచిస్తుంది. అదేవిధంగా బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి ఏదైతే కైకలూరు నుంచి గెలిచినటువంటి కామినేని శ్రీనివాసరావు గతంలో కూడా మంత్రివర్గంలో బీజేపీ నుంచి అయితే ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా బీజేపీ నుంచి వాళ్ళకి ఇచ్చే పోర్ట్ఫోలియోలో కామినేని శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నట్టు. ఆయనతో పాటు సుజనా చౌదరి ఇరువురిలో ఒకరికి మాత్రం మంత్రి పదవి కేటాయిస్తారు. కారణం ఇద్దరిలో ఒకే సామాజిక వర్గం అవ్వటం వల్ల ఇద్దరిలో ఒకరికి వచ్చే అవకాశాలు ప్రధానంగా కల్పిస్తున్నాం. కృష్ణ, మరి ఫైనల్ గా ఈ విషయం ఎప్పటి వరకు కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? దాదాపుగా సాయంత్రం కల్లా కూడా ఈ మంత్రివర్గ కూర్పు అయితే దాదాపుగా కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే ఒక మంత్రివర్గంలో ఒక స్థానం సంపాదించే వాళ్ళందరికీ ఇప్పటికే ఇంటిమేషన్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇప్పటికే ఫోన్లు వెళ్ళిపోయినట్లు వారికి సమాచారం కూడా అందినట్లు తెలుస్తుంది. కానీ ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారనే విషయం అయితే తెలియకుండా మీరంతా అందుబాటులో ఉండాలి. 12వ తేదీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారంలో మీరంతా అందుబాటులో ఉండాలని అది కొద్ది మందికి మాత్రమే ఇప్పటికే ఫోన్ కాల్స్ వెళ్ళినట్లయితే మనకు ఆ సమాచారం ఉంటుందన్న. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.